హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ ఇన్ ఇంగ్లీష్. సో బంగ్లాదేశ్ మీద జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా 280 రన్స్ తేడాతో ఒక మ్యాసివ్ విన్ నమోదు చేసుకున్నారు. లంచ్ లోపలే, ఫోర్త్ డే రోజున లంచ్ లోపలే ఆ రిమైనింగ్ 6 వికెట్స్ తీసుకొని టెస్ట్ మ్యాచ్ని చాలా తొందరగా ముగించేశారు. అండ్ దే ఎర్న్డ్ ఏ వెరీ గుడ్ రెస్ట్ ఆఫ్ 1.5 డే. సో ఇంకా 1.5 డే ఎక్స్ట్రా బోనస్ రెస్ట్ వాళ్ళకి లభించింది. అండ్ హోమ్ విన్ అంటే మనకి హీరో ఎవరు, ఇంకెవరు? అశ్విన్. ప్రతి హోమ్ విన్లో మనకి అశ్విన్ మార్క్ విన్గానే ఉంటుంది, ప్రతి హోమ్ విన్ కూడా. ఇక్కడ కూడా అదే జరిగింది. అశ్విన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇండియా ఒక స్టేజ్లో దేవర్ టాటరింగ్ అట్ 146 for 6. అప్పటి నుంచి అతను సెంచరీ చేసి బ్యాటింగ్తో తన టీంను ఆదుకున్నాడు. తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్లో వికెట్లెస్ అయ్యాడు, అప్పుడు ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంది పిచ్లో. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా పెద్దగా హెల్ప్ లేదు స్పిన్నర్స్కి, బట్ స్టిల్ తన స్కిల్ అంతా ఉపయోగించి 6 వికెట్లు తీశాడు. సో 6 వికెట్స్ అండ్ సెంచరీ. వరుసగా రెండోసారి చెన్నైలో, లాస్ట్ టైం 2021లో చెన్నైలో ఇంగ్లాండ్తో టెస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు కూడా అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అప్పుడు కూడా ఒక సెంచరీ చేశాడు, 8 వికెట్లు తీశాడు. ఈసారి సెంచరీ అండ్ 6 వికెట్స్. సో వరుసగా 2 సార్లు చెన్నైలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు తన హోమ్ గ్రౌండ్లో. అక్కడ చెప్పాడు మ్యాచ్ తర్వాత, నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ బౌలర్ని ఇంటర్నేషనల్ మ్యాచెస్ చూశాను స్టాండ్స్లో ఉండి. సో ఆ గ్రౌండ్తో అతను ఒక ప్రత్యేకమైన అనుబంధం. సో అలాంటి గ్రౌండ్లో, అక్కడ ఆడిన గ్రౌండ్, రెగ్యులర్గా ఆడిన గ్రౌండ్లో ఒక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. నేను ఎంతమంది చెప్పినట్టుగా మళ్ళీ నెక్స్ట్ టెస్ట్ ఎప్పుడు జనాలు జరుగుతుందో తెలియదు. అశ్విన్ ఆల్రెడీ 38 years old. సో దిస్ కుడ్ బి హిస్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్. సో ఒక ఎమోషనల్, అతనికి చాలా ఎమోషనల్ మూమెంట్ అది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ వైఫ్, ఇద్దరు స్వీట్ డాటర్స్, వాళ్ళందరి సమక్షంలో అతను ఈ రికార్డు నమోదు చేస్తున్నాడు. మొన్ననే అతను బర్త్డే కూడా చేస్తున్నాడు. జస్ట్ ఐ థింక్ 17th రోజున అతని బర్త్డే, 19th టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది. సో తన బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు అశ్విన్ అని చెప్పాలి. సో లాస్ట్ డే రోజున దెర్ వాజ్ సమ్ రెసిస్టెన్స్. ఫస్ట్ ఓవర్లో ఒక్క వికెట్ కూడా పడలేదు ఇండియా స్టార్టెడ్ ఆఫ్ విత్ సిరాజ్ అండ్ జడేజా ఒక్కొక్క ఓవర్ ఇచ్చిన వెంటనే బుమ్రాని తీసుకొచ్చాడు రోహిత్. ఎందుకంటే ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి. తర్వాత బహుశా బుమ్రాకిని సిరాజ్ కూడా నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్లో రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళకు ఒక స్పెల్ ఇద్దామని చెప్పి ఇద్దరికి స్పెల్ ఇచ్చాడు. బుమ్రా బోల్డ్ బ్రీఫ్ స్పెల్ 3 or 4 overs అది. బట్ సిరాజ్ ఒక లాంగ్ స్పెల్ 6-7 ఓవర్లు వేసాడు సిరాజ్. బట్ బోత్ ఆఫ్ దెమ్ బోల్డ్ వెరీ వెల్. ముఖ్యంగా సిరాజ్ చాలా ఛార్జ్డ్ అప్గా కనిపించాడు. ముఖ్యంగా శాంతోతో హ్యాడ్ సమ్ వర్బల్ డ్యూయల్ ఆల్సో, కొంచెం మాటల యుద్ధం అంటే ఇతను సిరాజ్ అతను ప్రొవోక్ చేసే ప్రయత్నం చేశాడు. ఛార్జ్డ్ అప్ అండ్ హీ వాజ్ బౌలింగ్ రియలీ వెల్, స్లాంటింగ్ ఇట్ అక్రాస్ ద లెఫ్ట్ హ్యాండర్. అండ్ చాలాసార్లు బ్యాట్ని బీట్ చేయడం మనం చూసాం. సో మెనీ టైమ్స్ అతను కానీ బుమ్రా కానీ దే వెంట్ పాస్ ద బ్యాట్ సో మెనీ టైమ్స్, షోల్డర్ ఆఫ్ ది బ్యాట్, ఎడ్జ్ మిస్ అయింది అనేక సందర్భాలు. బట్ స్టిల్ అన్ఫార్చునేట్, వాళ్ళకి వికెట్ రాలేదు. ఇద్దరు బాగా బౌలింగ్ వేశారు. జడేజా కూడా బాగానే వేశాడు, బౌలింగ్ బాగా వేశాడు. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్ ఆఫ్ స్టంప్ అవతల చాలా రఫ్ క్రియేట్ అయింది. ఆ రఫ్ని లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఎక్స్ప్లాయిట్ చేయగలుగుతాడన్న ఉద్దేశంతో అశ్విన్ని ఫస్ట్ ఓవర్లో బౌలింగ్ తీసుకురాలేదు రోహిత్. జడేజా వాజ్ గెటింగ్ టర్న్ అండ్ బౌన్స్, ఆ రఫ్లోంచి టర్న్ అండ్ బౌన్స్. అది ఒక స్టంపింగ్ కూడా మిస్ చేశాడు, డిఫికల్ట్ స్టంపింగ్ రిషబ్ పంత్. బట్ ఎక్కువ బౌన్స్ అవుతున్నాడు. ఆ బౌన్స్ ఎక్కువ అయ్యేసరికి అతనికి వికెట్లు రాని పరిస్థితి జడేజా. కానీ ఫస్ట్ ఓవర్ తర్వాత అశ్విన్ వచ్చి రావడంతోనే షాకిబ్ని అవుట్ చేశారు. షాకిబ్ అండ్ వాళ్ళ కెప్టెన్ శాంతో వాళ్ళు యాడ్ చేసింది ఐ థింక్ 46-47 రన్సే. బట్ చాలాసేపు 15-16 ఓవర్ల పాటు దే కెప్ట్ ఇండియన్ బౌలర్స్ ఎట్ బే. చాలా పేషెంట్గా వాళ్ళిద్దరూ బ్యాటింగ్ చేశారు, రన్స్ కోసం ప్రయత్నించలేదు, ఒక స్టేయింగ్ అట్ ద క్రీజ్. సో టఫ్ కండిషన్స్లో వాళ్ళిద్దరూ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్. వాళ్ళిద్దరు కూడా చాలా, ముఖ్యంగా షాకిబ్ కొంచెం ఇంకా ట్రబుల్లో కనిపించాడు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ శాంతో వాజ్ లుకింగ్ బెటర్. బట్ స్టిల్ ఇద్దరు కలిసి ఒక పార్ట్నర్షిప్ అయితే బిల్డప్ చేయగలిగారు ఫస్ట్ ఓవర్లో అయితే. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే షాకిబ్ అవుట్ అయ్యాడో అక్కడి నుంచి వికెట్లు పడ్డాయి. లిటన్ దాస్ కూడా అటాక్ చేసే ప్రయత్నం చేశాడు, బట్ వాజ్ కాట్ ఇన్ ద స్లిప్స్ బై జడేజా బై రోహిత్. సో తర్వాత ఎప్పుడైతే షాకిబ్ అవుట్ అయ్యాడో వికెట్లు వరుసనే పడ్డాయి.
సెకండ్ ఓవర్లో వరుసనే వికెట్లు పట్టి అశ్విన్ ర్యాన్ త్రూ. ఇంకేముంది, అశ్విన్ నేను ఫస్ట్ డే నిన్న ఒక 3 వికెట్లు తీశాడు, ఇవాళ ఇంకో 3 వికెట్లు అతని ఖాతాలో వేసుకున్నాడు. సో 37th 5 వికెట్ హాల్ అది. సో షేన్ వార్న్ రికార్డ్ని ఈక్వల్ చేశాడు. సో టెస్ట్ మ్యాచ్లో 5 వికెట్ హాల్ 37 సార్లు సాధించి షేన్ వార్న్ రికార్డ్ని కూడా తన ఖాతాలో తను ఈక్వల్ చేశాడు. సో అశ్విన్ ఆల్ ది వే. అండ్ ఆఫ్ కోర్స్ నాట్ టు ఫర్గెట్ జడేజాకి 3 వికెట్లు వచ్చాయి. సో ఇద్దరు కలిసి ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇట్ వాజ్ ఫాస్ట్ బౌలర్స్, ఎందుకంటే పిచ్ వాజ్ గుడ్ ఫర్ పేస్ బౌలర్స్ ఇన్ ద ఫస్ట్ 2 days. థర్డ్ డే రోజున ఇట్ వాజ్ హెల్పింగ్ ద బ్యాట్స్మెన్, అండ్ ఫోర్త్ డే రోజున దర్ ఇస్ సంథింగ్ ఫర్ ద స్పిన్నర్స్. ఇలాగే ఉండాలి. వెరీ గుడ్ పిచ్ యాక్చువల్లీ. ఏ పిచ్ అయినా అలాగే ఇనీషియల్గా ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉండాలి, తర్వాత ఇట్ షుడ్ సెటిల్ డౌన్ ఫర్ హెల్పింగ్ ద బ్యాటర్స్, అండ్ తర్వాత కొంచెం వేరంటేతో స్పిన్నర్స్కి హెల్ప్ చేయాలి. ర్యాంక్ టర్నర్ అయితే కాదు, ర్యాంక్ టర్నర్ కాకపోయినా అశ్విన్ 6 వికెట్లు తీయడం అనేది అతని స్కిల్ ఎలాంటిది అనేది మరొకసారి ప్రూవ్ చేసింది. అండ్ జడేజా అతనికి సపోర్ట్ ఇచ్చాడు, బ్యాటింగ్లో ఇచ్చాడు, బౌలింగ్లో ఇచ్చాడు. సో ఆ స్పిన్ ట్విన్స్ ఇద్దరు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇండియాకి డెఫినెట్గా చాలా చాలా పాజిటివ్స్ ఉన్నాయి. అంటే ది రిటర్న్ ఆఫ్ రిషబ్ పంత్, శుభ్మన్ గిల్ ఐ థింక్ లాస్ట్ 5 టెస్ట్ మ్యాచెస్లో 300s చేశాడు. అతను అంటారు అందరూ శుభ్మన్ గిల్ తీసేయాలి, రుతురాజ్ని పెట్టాలి, ఇంకోళ్ళని పెట్టాలి అని చెప్పి అంటారు, కానీ శుభ్మన్ గిల్ హ్యాస్ బిన్ పర్ఫార్మింగ్ రియలీ వెల్. హిజ్ యావరేజ్ వాజ్ 55 అగేన్స్ట్ ఇంగ్లాండ్ ఇన్ ద లాస్ట్ సిరీస్. ఈ సిరీస్లో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫెయిల్ అయినా సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు. స్పిన్నర్స్ని చాలా ఎఫెక్టివ్గా ఎదుర్కొన్నాడు, స్పిన్నర్స్ని కానీ పేసర్స్ని కానీ. సో శుభ్మన్ గిల్ హ్యాస్ ఆల్సో ప్రూవ్డ్ హిస్ వాల్యూ. అండ్ ఇండియాకి డెప్త్ ఉంది బ్యాటింగ్లో. మనకి ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఉన్నప్పుడు మనం పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే బుమ్రా వన్స్ అగైన్ బౌల్డ్ బ్రిలియంట్లీ. సిరాజ్ అతనికి మంచి సపోర్ట్ ఇచ్చాడు, సిరాజ్ అండ్ ఆకాష్దీప్. సో అటు పేసర్స్ కానీ ఇటు స్పిన్నర్స్ కానీ. సో రోహిత్ శర్మ మస్ట్ బి వెరీ వెరీ హ్యాపీ. అతను మ్యాచ్ తర్వాత అదే చెప్పాడు, మేము ఇలాగే అనుకున్నాం, ఏ కండిషన్లో అయినా మాకు దానికి సూట్ అయ్యే బౌలర్స్ ఉన్నారు, పేస్ ఫ్రెండ్లీ అయినా స్పిన్ ఫ్రెండ్లీ అయినా పేసర్స్ స్పిన్నర్స్ అందరూ కూడా వికెట్స్ తీయాలి. అలా తీసినప్పుడే కదా మాకు. సో ఇండియా ఒకటేంటంటే ఇద్దరు బిగ్ గన్స్ రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ డి నాట్ గెట్ మెనీ రన్స్. అది మినహాయిస్తే అందరు కూడా బాగా యశస్వి బ్యాటెడ్ వెరీ వెల్ ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్. సో రాహుల్ బ్రీఫ్గానైనా సెకండ్ ఇన్నింగ్స్లో బాగా బ్యాటింగ్ చేశాడు. సో ఏదైనా ఉందంటే ఇద్దరు కాస్త వాళ్ళు దే విల్ మేక్ ఇట్ అప్ ఇన్ ద నెక్స్ట్ మ్యాచ్. ఒక మ్యాచ్ ఫెయిల్ అయినంత మాత్రాన వాళ్ళ గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్లీ దే విల్ డూ బెటర్ ఇన్ ద నెక్స్ట్ మ్యాచ్. కాన్పూర్ డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి, బట్ ఈ విన్ మాత్రం 3 days and 1 sessionలోనే కంప్లీట్ చేసుకుని బంగ్లాదేశ్ మీద అన్బీటన్ రికార్డు మన టీం మెయింటైన్ చేసి, ఏ రకంగా చూసుకున్నా పర్ఫెక్ట్ విన్. ఎమోషనల్ ఫర్ 2 people. వన్ ఈజ్ అశ్విన్, అంటే హోమ్ గ్రౌండ్లో ప్రాబ్లీ లాస్ట్ టెస్ట్ మ్యాచ్, అండ్ అఫ్ కోర్స్ ఎమోషనల్ ఫర్ రిషబ్ పంత్ కంబ్యాక్ అవ్వడం. ఎందుకంటే వరల్డ్ కప్ ఆడాడు, తర్వాత దులీప్ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు, కానీ టెస్ట్ మ్యాచ్ అతని ఫేవరెట్ అండ్ స్ట్రాంగెస్ట్ ఫార్మాట్ కదా. దాంట్లో మళ్ళీ కంబ్యాక్ అవుతూ అటు కీపింగ్ బాగా చేయడం ఏంటి, 2 మంచి ఇన్నింగ్స్ ఆడడం. సో వెల్ అండ్ ట్రూలీ రిషబ్ పంత్ ఈస్ బ్యాక్ ఇన్ బిజినెస్. సో వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ టెస్ట్ మ్యాచ్ ఫర్ ఇండియా. తొందరగా ముగిసిపోయిన బంగ్లాదేశ్ పర్లేదు, మంచి ఫైట్ ఇచ్చారు. వాళ్ళ కెప్టెన్ కూడా ఏం చెప్పారంటే పేస్ బౌలర్స్ బాగా బౌలింగ్ చేశారు. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా దే స్కోర్ 234, అండ్ ఓపెనర్స్ బాగా బ్యాటింగ్ చేశారు. శాంతో బాగా బ్యాటింగ్, కెప్టెన్ 82 చేశాడు. ఇన్ఫ్యాక్ట్ అది కూడా మనిషి చేయాలి. చాలా రోజుల తర్వాత కాస్త అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నాడు, కానీ ఈ బ్యాటెడ్ వెరీ వెల్. స్పిన్నర్స్ని కానీ పేసర్స్ని కానీ బాగా కౌంటర్ అటాక్ చేయగలిగాడు. ప్లస్ సిరాజ్ అతను ఎంత రెచ్చగొట్టినా అతను రెచ్చిపోకుండా చాలా కూల్ డిమీనర్ మెయింటైన్ చేశాడు. సో సిరాజ్ వాజ్ ట్రైంగ్ టు ప్రొవోక్ చేసి అతని ఈగోని హర్ట్ చేసి వికెట్ ఇద్దామని తన బౌలింగ్ స్కిల్తో పాటు తన వర్బల్ స్కిల్స్ కూడా యూజ్ చేశాడు, కానీ అతను ఏమాత్రం తొణకలేదు. సో శాంతో చాలా ఇంప్రెసివ్గా అనిపించాడు. ఇప్పుడు స్మైలింగ్ ఫేస్ ఉంటుంది. సో బంగ్లాదేశ్ని మనం ఏదో హైట్ చేయాల్సిన అవసరమే లేదు. దే ఆర్ డూయింగ్ రియల్లీ వెల్. వాళ్ళు మెల్లమెల్లగా బాగా ఇంప్రూవ్ అవుతూ వస్తున్నారు. అండ్ ది క్యాప్టెన్ ఈజ్ వెరీ గుడ్. అతని స్మైలింగ్ ఫేస్ కానీ అతని కూల్ డిమీనర్ నాకైతే చాలా చాలా నచ్చింది. సో బంగ్లాదేశ్ ఓడిపోయినా కూడా దే ఆర్ డిఫీటెడ్, దే హ్యావ్ బీన్ డిఫీటెడ్ బట్ నాట్ డిస్గ్రేస్డ్. బాగానే పోటీ ఇచ్చారు. ముఖ్యంగా ఫస్ట్ డే రోజున టీ టైం వరకు వాళ్ళదే అప్పర్ హ్యాండ్గా కనిపించింది.
ఈ తర్వాత అశ్విన్ అండ్ జడేజా మ్యాచ్ని మన వైపు తిప్పారు కానీ సో బంగ్లాదేశ్ నీడ్ నాట్ ఫీల్ బ్యాడ్, బట్ ఇండియా వాస్ టూ స్ట్రాంగ్ ఫర్ దెమ్ కదా. సో సెకండ్ టెస్ట్ మ్యాచ్లో కూడా ఇలాంటి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇలాగే మనం విన్నింగ్ నోట్తో ఈ హోమ్ సిరీస్ కంటిన్యూ చేస్తామని చెప్పి ఆశిద్దాం.